మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. నవంబర్ 29వ తేదీన జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఓ ఇంట్లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన చరణ్ జిల్లా కేంద్రంలోని ఓ ఆటోమొబైల్ షాప్లో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇవాళ ఉదయం ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.